అవును, వాళ్ళిద్దరూ కష్టపడ్డారు. దావోస్ వేదికగా 4 రోజుల పాటు చెమటోడ్చారు. వీర లెవెల్లో మేధో మదనాలు జరిగాయి. చివరాఖరికి ఆల్ టైమ్ రికార్డ్ మాదే అని ఒకరంటే, దావోస్ అయినా ఏ ఓసైనా నేనే ఎవర్ గ్రీన్ అని ఇంకొకరంటారు. దావోస్ లో నాటు నాటు పాట రేంజ్ లో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫీట్లు. ఇదే ఇవాల్టి బర్నింగ్ టాపిక్. చంద్రబాబు అండ్ రేవంత్ రెడ్డి దావోస్ లో ఇద్దరు మొనగాళ్ళు. ఏపీ బ్రాండ్ ని ఎక్స్పోజ్ చేయడానికి ఈయన, కార్పొరేట్లతో బిగ్ డీల్స్ రాసుకోవడంలో ఆయన, పెట్టుబడుల వేటలో ఎవరికి ఎవరు తీసిపోని రీతిలో శ్రమించారు. కథను క్లైమాక్స్ కు తీసుకొచ్చేశారు. కానీ దావోస్ లో ఇద్దరి పర్ఫార్మెన్స్లపై ఆసక్తికరమైన చర్చ మాత్రం కొనసాగుతోంది. దావోస్ లో నువ్వా నేనా, పర్ఫార్మెన్స్ లో ఇద్దరే. 3 రోజుల వేట ముగిసింది. చివరి ఆఖరికి తేలిన లెక్కేంటి? క్షేమంగా వెళ్లారు, లాభంగా వచ్చారు. ఎవరికి ఆదాయం, ఎవరికి రాజపూజ్యం? ఇంతకీ ఏ రాష్ట్రానికి ఎంత పైసా వసూల్? వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 వేదిక స్విట్జర్లాండ్ మహానగరై దావోస్. కార్పొరేట్ పెట్టుబడుల్ని ఒడిసిపట్టే చాకచక్యానికి పరీక్షా స్థలం. ఈ రంగస్థలంలో ఈసారి ఆవిష్కృతమైన అరుదైన దృశ్యం 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకేసారి పాల్గొనడం. కార్యశూరుల్ని, రాజకీయాల్లో గురు శిష్యుల్ని, ఇద్దరికీ పేరుపడ్డం. తమ తమ రాష్ట్రాల భవిష్యత్తు కోసం తన మన భేదాలు మరిచి పెట్టుబడుల వేటలో పోటీ పడ్డం. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు తమ తమ బృందాలతో దావోస్ తరలివెళ్లారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే, పెట్టుబడుల సమీకరణ. దాంతో ఒనగూడే పారిశ్రామిక ప్రగతి. ఒకరి చేతిలో ప్రగతి పదంలో 1000 యోజనాల ముందుకు దూసుకుపోయిన విశ్వనగరం హైదరాబాద్, మరొకరి చేతిలో మాత్రం తప్పటడుగులు వేస్తూ శైశవ దశను దాటిన రాజధాని అమరావతి నగరం. మరి ఇద్దరికీ పొంతనెక్కడా? అయినా సరే దావోస్ వేదికపై 2 రాష్ట్రాల మధ్య పోటీతత్వం అనివార్యమైంది. మరొక్క మాటలో చెప్పాలంటే, పెట్టుబడుల్ని ఆకర్షించడం తెలంగాణ ప్రభుత్వానికి నల్లేరు మీద నడికే. ఎందుకంటే హైటెక్ హంగులు, మెట్రో, ఓఆర్ఆర్ లాంటి మేలి మెరుగులున్న మహానగరం. రేపటి రోజున రాబోతున్న ఫ్యూచర్ సిటీ, కార్పొరేట్ శక్తుల్ని ఇట్టే ఆకట్టుకునే వనరులు. కానీ అర్బనీకరణకు స్పష్టమైన కొరతలున్న ఆంధ్రప్రదేశ్ కి మాత్రం ఇన్వెస్ట్మెంట్ ని రాబట్టుకోవడం అనేది అతిపెద్ద సవాల్. నిజానికిది చంద్రబాబు నాయుడికి అగ్ని పరీక్ష లాంటిది. అందుకే సుస్పష్టమైన అభివృద్ధి ప్రణాళిక, రాష్ట్ర భవిష్యత్తుపై తనదైన విజన్, ఇవి మాత్రమే ఆయుధాలుగా వేట కొనసాగించారు. తన అనుభవ సారాన్నంతా ప్రయోగించి దావోస్ నుంచి లాభంగా తిరిగి రావాలని తాపత్రయపడ్డారు. ఇటువంటి విచిత్రమైన పరిస్థితుల్లో ఇద్దరు ముఖ్యమంత్రుల దావోస్ పర్యటనపై సహజంగానే ఫోకస్ పెరిగింది. ఇద్దరు నేతల 3 రోజుల దావోస్ పర్యటన ఫలితాల్ని కూడా తూకం వేయక తప్పని పరిస్థితి. దావోస్ లో ది బెస్ట్ అనిపించుకుంది తెలంగాణ రాష్ట్రం. 20 కంపెనీలతో ఏకంగా 1,78,950 కోట్ల విలువైన ఒప్పందాలు చేసుకుని తెలంగాణ రేజింగ్ అనే స్లోగన్ సార్థమయ్యేలా చేసింది సీఎం రేవంత్ రెడ్డి బృందం. మొదటి రోజు నుంచే దావోస్ లో తెలంగాణకు పెట్టుబడుల బొనాన్జా షురు అయింది. మెగా ఇంజనీరింగ్ 15,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్ 45,500 కోట్లు, కంట్రోల్ ఎస్ తో బిగ్ డీల్ 10,000 కోట్లు, అమెజాన్ ఇన్వెస్ట్మెంట్ 60,000 కోట్లు, ఇన్ఫోసిస్ ఒప్పందం ఖరీదు 750 కోట్లు, జేఎస్డబ్ల్యూ యుఏవి డీల్ 800 కోట్లు.
కేవలం 3 రోజుల్లో 1,30,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి డీల్స్ ఓకే చేసుకున్నారు. నిజానికి ఇదొక రికార్డ్. ఇవన్నీ ఒక్కెత్తైతే చివర్లో 4వ రోజు ఏకబిగిన 91,500 కోట్ల డీల్స్ ఓకే కావడం అనేది నా భూతో నా భవిష్యత్తు అని చాటుకుంటోంది తెలంగాణ సర్కార్. అమెజాన్ 60,000 కోట్లు, టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ 15,000 కోట్లు, అక్షత్ గ్రీన్ టెక్ 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్స్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ 4,500 కోట్లు. ఇలా డే 4 ని కూడా బ్లాక్ బస్టర్ గా మార్చుకుంది టీ సర్కార్. ఇప్పటికే తెలంగాణతో పాతుకుపోయిన ఇన్ఫోసిస్, విప్రో కంపెనీలు భారీ స్థాయిలో విస్తరణ ప్రణాళికలు ప్రకటించేశాయి. హెచ్సిఎల్ సంస్థ కూడా తెలంగాణ పెవిలియన్ లోకొచ్చి బంపర్ ఆఫర్లు ఇచ్చేశారు. హైటెక్ సిటీలో 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ టెక్ సెంటర్ ఏర్పాటుకు సంబంధించి డీల్ కుదిరింది. వీటి ద్వారా 25,000 మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చాటింపు వేసుకుంటోంది రేవంత్ ప్రభుత్వం. దావోస్ డీల్స్ అన్ని కార్యరూపం దాల్చి పెట్టుబడులని క్షేత్రస్థాయికి దిగొస్తే రాష్ట్రంలో 49,500 మందికి పైగా ఉద్యోగావకాశాలు వస్తాయి అన్నది ఒక అంచనా. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఆర్ఆర్ఆర్ నిర్మాణం, మెట్రో విస్తరణ ఇవన్నీ కలిసి ప్రపంచ దిగ్గజ పారిశ్రామికవేత్తలను హైదరాబాద్ వైపు ఆకర్షింపజేశాయి. నా పోటీ ఏపీతో గాని, మహారాష్ట్రతో గాని, కర్ణాటకతో గాని కాదు, న్యూయార్క్, టోక్యో లాంటి గ్లోబల్ సిటీస్తోనే తలపడుతున్నా అంటూ గ్లోబల్ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మొత్తానికి కార్యసాధకుడిగా తిరిగొచ్చారంటూ సీఎం రేవంత్ కి హైదరాబాద్ లో ఘన స్వాగతం పలికింది కాంగ్రెస్ క్యాడర్. కానీ ఇదంతా హైపే తప్ప హోప్ లేదంటూ విపక్షాలు వ్యతిరేక రాగం అందుకున్నాయి. ఉన్న పెట్టుబడులనే చూపెట్టి కొత్తగా వచ్చినట్టు కలరింగ్ ఇస్తున్నారు అనేది రేవంత్ సర్కార్పై వస్తున్న ప్రధాన అభియోగం. ఎందుకంటే అమెజాన్, ఇన్ఫోసిస్, విప్రో ఇప్పటికే హైదరాబాద్ లో స్థిరపడ్డ సంస్థలు. క్యాంపస్ లోనే విస్తరించడం అనేది వాళ్లు సొంతంగా తీసుకున్న ఇంటర్నల్ కార్పొరేట్ నిర్ణయం. ఇందులో మీదేముంది గొప్పతనం అనేది అపోజిషన్ పార్టీల లాజిక్. కానీ ఎక్స్పాన్షన్ కూడా ఒక రకమైన పెట్టుబడే అనేది సర్కారీ సమర్థింపు. కొత్త పెట్టుబడులేమో ఉన్న పెట్టుబడులు పోయే పరిస్థితున్నది. ఇట్లా పరిస్థితి ఉంటే ఇవాళ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం మాత్రం వాళ్ళు ఇవాళ ఇక్కడ లేరు, గాల్లో తిరుగుతున్నారు. 1,75,000 కోట్లు పెట్టుబడి రాష్ట్రానికి వస్తుంటే హర్షించాల్సిన స్థితిలో ఉండి ఇంత చౌకబారు విమర్శ, అంకెలతో సహా ఏ కంపెనీ ఎంత పెట్టుబడులు పెడుతుంది ఎంఓయూతో సహా మేము ముందుస్తూ ఉన్నాము. 100%. లాస్ట్ టైము నేనేమంటున్నాను, లాస్ట్ టైం ఏదైతే ఎంఓయూ చేసుకున్నామో 18లో 17 కంపెనీలు పనులు ప్రారంభించినాయి. కేసీఆర్ లాగా, కేటీఆర్ లాగా అబద్ధాలనే పరిస్థితి మాకు లేదు. అంకెలతో సహా ఎంఓయూ సర్టిఫికెట్తో మేము ముందున్నాము, వాస్తవాలే మాట్లాడుతూ ఉన్నాము. తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్లి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు. తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్లి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. అయినా కంపెనీలు అలా ఒప్పందాలు రాసుకోగానే ఇలా ప్రొడక్షన్ మొదలు పెడతాయన్న గ్యారంటీ లేదు. ఇక్కడ ఒప్పందం అంటే ఆసక్తి కనబరుస్తున్నట్టు పరస్పరం రాసుకున్న పత్రం మాత్రమే. డీల్ ప్రకారం పెట్టుబడి పెట్టకపోతే సదరు కంపెనీ మీద కోర్టుకెళ్లే అవకాశం కూడా ఏ ప్రభుత్వానికి లేదు. ఇళ్ళలు కాగానే పండుగ కాదు. ఎందుకంటే 1,78,000 కోట్లు అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఇంత పెద్ద పెట్టుబడులు ఎప్పుడు రాలేదు. అగ్రిమెంట్స్ కుదిరినాయి. రేపు చాలా ఈ కళ సహకారం కావాలంటే చాలా ముందున్నది ముసళ్ళ పండుగ. దానికి అవసరమైన ఈజ్ ఆఫ్ డూయింగ్ పర్మిషన్లు ఇవ్వాలి, దాని ద్వారా మౌలిక వసతులు కల్పించాలి, భూమి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, ఇవన్నీ చేసుకొని రావాలి, మంచిదే. కానీ దీనిలో ఏమవుతుందంటే పెట్టుబడులు ఇప్పుడే వచ్చేసినాయి, వాళ్ళు మూటలు పట్టుకొని వచ్చినారని ఒక రకంగా ఫీలింగ్. ఎవరి హయాంలో ఎన్నిసార్లు దావోస్ వెళ్లారు? 10 ఏళ్లలో బీఆర్ఎస్ జమానాలో జరిగిన ఒప్పందాలెన్ని? వాటిలో ఎన్ని కోట్లు రియాలిటీలోకొచ్చాయి? ఇప్పుడు రేవంత్ హయాంలో రానున్న డీల్స్ ఒరిజినాలిటీలేంటి? అన్నీ కలిపి శ్వేతపత్రం రిలీజ్ చేయాలని డిమాండ్లు కూడా మధ్యస్థుల నుంచి వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉంటే పారిశ్రామిక అభివృద్ధి కేవలం హైదరాబాద్కే పరిమితం కాకూడదన్న రేవంత్ రెడ్డి సంకల్పానికి ప్రశంసలొస్తున్నాయి. తెలంగాణలోని సెకండరీ గ్రేడ్ నగరాల్లో కూడా క్యాంపస్లు ఏర్పాటు చేయాలని ఐటీ దిగ్గజాల దగ్గర రేవంత్ స్పెషల్ రిక్వెస్ట్ పెట్టుకోవడాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. ఏదేమైనా దావోస్ టూర్ విషయంలో తెలంగాణకు గేమ్ చేంజర్ రేవంత్ రెడ్డే అన్న మాటను ఘనంగా ప్రచారం చేసుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. 1995 నుంచి 99 వరకు అప్పటి కర్ణాటక సీఎం ఎస్ఎం కృష్ణతో పోటీ పడ్డారు. పరిశ్రమలు బెంగళూరు కాదు హైదరాబాద్కు రావాలని కోరుకున్నారు. దావోస్లో ఆ మేరకు కష్టపడ్డారు. ఇప్పుడు మళ్లీ దాయాది రాష్ట్రం తెలంగాణతో పోటీ పడాల్సి రావడం యాదృచ్ఛికం. సైబరాబాద్ సృష్టికర్తను తానేనని చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడు అదే హైటెక్ సిటీకి పోటీగా పనిచేయాల్సిన పరిస్థితి. అందుకే గతం కంటే ఎక్కువ విజన్తో ఏపీకి పెట్టుబడుల కోసం శ్రమించామంటోంది తెలుగుదేశం పార్టీ. మై ఏపీ, మై అమరావతి, మై విజన్ ఇది నినాదం. మెరుపు కళల్ని కనడం, వాటిని సాకారం చేసుకోవడం ఇది కార్యాచరణ. ఫలితం గురించి ఆలోచించకుండా గమ్యం వైపే నా ప్రయాణం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అందుకే మధుర స్మృతులు, అమూల్యమైన భరోసాలతో పండుగలా సాగింది చంద్రబాబు దావోస్ టూర్. అసలే పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన అనుభవం. రేవంత్ రెడ్డితో పోలిస్తే చంద్రబాబుకు పరిచయాలు కూడా ఎక్కువ. ఒకసారి కార్పొరేట్ లాబియింగ్ లో పాత పరిచయాలు కూడా వర్కౌట్ అవుతాయి. అలాగని నాయకుని ఇమేజ్ ని బట్టే పెట్టుబడులు వచ్చేస్తాయన్న నమ్మకాలు లేవు. అందుకే ప్లస్లు మైనస్సుల్ని లెక్కలేసుకుంటూ తనేంటో ప్రూవ్ చేసుకుంటూ అంతర్జాతీయ కంపెనీలతో పాటు ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తూ 3 రోజుల దావోస్ టూర్ ని దిగ్విజయంగా ముగించారు చంద్రబాబు. మొదటి రోజు జ్యూరిక్ లో స్విస్ తెలుగు డయాస్పోరా సమావేశంలో స్ఫూర్తివంతమైన స్పీచ్ ఇచ్చారు. జన్మభూమి కోసం తోడ్పడాలని ప్రవాసుల్ని కోరారు. రెండో రోజు గ్రీన్ ఇండస్ట్రియలైజేషన్ అంశంపై జరిగిన సదస్సులో సుదీర్ఘంగా ప్రసంగించారు. గ్రీన్ ఎనర్జీ, పునరుత్పాదక రంగంలో ఏపీ గ్లోబల్ హబ్ గా మారబోతోందని, తమ ప్రభుత్వం కార్పొరేట్ ఫ్రెండ్లీగా ఉండబోతోందని చెప్పారు. మూడో రోజు టెక్నాలజీ గ్లోబల్ లీడర్ గా ఉన్న కాగ్నిజెంట్ సంస్థ సీఈఓతో భేటీ అయ్యారు. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్, ప్రత్యామ్నాయ ఇంధన వనరులకు ఏపీ బెటర్ ప్లేస్ అని చెప్పారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తో సమావేశమై ఏపీలో జరిగిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ను వివరించారు. నిపుణులైన యువత ఉన్న ఏపీ ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ కాబోతోందని చెప్పారు. బిల్డింగ్ ద నెక్స్ట్ పెట్రోకెమికల్ హబ్ అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ చర్చలో పాల్గొన్న సీఎం చంద్రబాబు పోర్టులు, లాజిస్టిక్స్, స్కిల్డ్ టాలెంట్ అన్నింటికీ కూడా ఏపీ కేర్ ఆఫ్ అయిందని, అవకాశం వచ్చిన ప్రతి చోట ఏపీ బ్రాండ్ ని పెంచే ప్రయత్నం చేశారు. Everything we are strong, only we have to work little bit hard, then we will achieve double digit. Only it depends upon their marketing, their ability to discharge or execution. So you have seen today there is a competitive spirit. Same spirit will execute it. Then everybody is prepared to invest in India. Investors are coming not only in India, Indian entrepreneurs are investing globally. టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు. అప్పుడు ఐటీ కోసం, ఇప్పుడు ఏఐ కోసం మేమిద్దరం అంటూ గత జ్ఞాపకాల్ని షేర్ చేసుకున్నారు. ఏపీలో తలబెట్టిన కృత్రిమ మేధా యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం తీసుకోవాలన్న చంద్రబాబు విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు బిల్ గేట్స్. ఐటీ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వెన్నుదన్నుగా ఉంటూ పారిశ్రామికవేత్తలతో వరుస భేటీల్లో పాల్గొన్నారు. హిటాచీ ఇండియా ఎండీ భరత్ కౌశల్ తో, డబ్ల్యూటీసీఏ గ్లోబల్ చైర్మన్ జాన్ బ్రూతో, WF హెల్త్ కేర్ హెడ్ శ్యామ్ బిషప్ తో, టెమాసెక్ హోల్డింగ్స్ ఇండియా హెడ్ రవి లంబాతో, కాగ్నిజెంట్ సీఈఓ రవి కుమార్ తో నాన్ స్టాప్ గా 1-to-1 మీటింగ్స్ లో పాల్గొన్నారు లోకేష్. ఆంధ్రప్రదేశ్ లో డేటా సెంటర్స్ లో పెట్టుబడులు పెట్టాలని, విశాఖ, తిరుపతిలో కమర్షియల్ స్పేస్ ఏర్పాటు చేయాలని కోరారు. కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త వస్తుందని కూడా చెప్పారు. డావోస్ లో ఇంకో హైలైట్ ఏంటంటే టీమిండియా డావోస్ అంటూ సోషల్ మీడియాలో మెరిసిన ఒక గ్రూప్ ఫోటో. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కలిసి తీసుకున్న రేరెస్ట్ పిక్ ఇది. ఇలా అమూల్యమైన జ్ఞాపకాలు, పారిశ్రామికవేత్తల భరోసాలతో ఏపీ బ్రాండ్ బిల్డింగ్ పై ఫోకస్ పెడుతూ సాగింది సీఎం చంద్రబాబు దావోస్ టూర్. డావోస్ నుంచి తిరుగు పయనమై గురువారం అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో గంటపాటు సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సహకారం, కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రాధాన్యత,
విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీ అమలు, ఇలా అనేక అంశాలపై చర్చించారు. తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కూడా కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు. అయితే చంద్రబాబు దావోస్ టూర్ పై ఏపీలో హాట్ చర్చ మొదలైంది. దారి ఖర్చులు దండగా అనే థీమ్ తో అటాక్ షురూ చేసింది వైసీపీ. తండ్రి కొడుకులిద్దరూ ఖాళీ చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేస్తోంది ఏపీలో విపక్షం. దావోస్ పర్యటనను పబ్లిసిటీ కోసం ఉపయోగించుకున్నారని, ఏపీ ఇమేజ్ కోసం కాదు చంద్రబాబు ఇమేజ్ ను పెంచుకోవడానికే దావోస్ వెళ్లారంటూ విమర్శలు ఎత్తుకుంది. చంద్రబాబు నాయుడు, లోకేష్ దావోస్ కి వెళ్లి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది అంటే గుండు సున్నా. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరాకుల కట్టు ఉంది అని చెప్తాడే, మరి ఎందుకు ఇంత ఘోరంగా ఈ రాష్ట్ర ప్రజలు అవమానపడే విధంగా మరి ఉత్త చేతులతో తిరిగి వస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఇదిగో చంద్రబాబు గారు దావోస్ వెళ్తారు, లక్షల కోట్లు తీసుకొచ్చేస్తారు రాష్ట్రానికి. ఇదిగో లోకేష్ గారు కూడా వెళ్ళబోతా ఉన్నారు, కొన్ని లక్షల కోట్లు రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి, మేము సంపద సృష్టిస్తున్నాం, పనిచేస్తామేమని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడారు కదా. మరి ఈరోజు ఎన్ని లక్షల కోట్లు తీసుకొచ్చారు? అంటే వైసీపీకి అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం పై మాట్లాడే అర్హతే లేదంటోంది టీడీపీ. గతంలో దావోస్ ని చాలా తేలిగ్గా తీసిపడేసిన ఫ్లాష్ బ్యాకుల్ని బయటికి తీస్తోంది కూడా. ఇక్కడ -10 డిగ్రీల చలి ఉంటుంది, అందుకే దావోస్ కి వెళ్ళలేదు అన్న మాజీ మంత్రి అమర్నాథ్ ఇప్పుడు తమకు సుద్దులు చెప్పడం ఏంటంటూ నిలదీస్తోంది. కానీ అనేక సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళేటువంటిది ఆయన బ్రాండ్ ఇమేజ్ని పెంచుకునేటువంటి దానికి ప్రయత్నమే తప్ప, ఆయన వెళ్ళినటువంటి అనేక సందర్భాల్లో రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఏమీ లేవు అనేటువంటిది మా తాలూకు వాదన. గతంలో ఎయిర్ బస్ అన్నారు, గతంలో అలీబాబా అన్నారు, గతంలో ఇతర సంస్థను తీసుకొని వస్తామని చెప్పారు. చెప్పమని 2014 నుంచి 19 మధ్యలో 5 సార్లు వెళ్ళారు. 14-19 మధ్యలో వెళ్ళినప్పుడు 5 సార్లు ఏ కంపెనీలతో చర్చించారు, ఏ కంపెనీలతో ఎంఓయూ చేసుకున్నారు, ఆ చేసుకున్నటువంటి ఎంఓయూలు ఒకటన్నా ఈ రాష్ట్రంలో గ్రౌండ్ అయ్యాయి అనేటువంటిది ఒకటి చెప్పమనండి వాళ్ళు. మీరు చూడండి, 6 నెలల్లోనే చాలా పరిశ్రమలు తీసుకొచ్చాం. ఈరోజు దావోస్లో ఒప్పందం జరిగిన మొత్తం కూడా మేము ఇక్కడ పరిశ్రమలు పెట్టేందుకు వస్తాయి. తప్పకుండా మీ కళ్ళతో చూడండి, ఎందుకంటే మళ్ళా గుడ్డు పిల్ల పారిపోవడం అనే పరిస్థితులు పెట్టుకోవద్దని చెప్తున్నాం. పెట్టుబడుల్ని తెచ్చామని అధికార పక్షం, రాలేదంటూ విపక్షం, ఇటువంటి రాజకీయ విమర్శలు మామూలే. ఎందుకంటే ఇవాళ రేపు దావోస్ టూర్లు అంటే పొలిటికల్ ఫీట్లుగా మారిపోయాయి. లీడర్ ఇమేజ్ ని పెంచుకోవడం కోసం, పొలిటికల్ ప్రొఫైల్ ని మెరుగుపరచుకోవడం కోసం దావోస్ ని వాడుకుంటున్నారు. ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇది ఒక ట్రెడిషన్ గా మారిపోయింది కూడా. అసలు ప్రపంచ వాణిజ్య సదస్సు అంటే రాజకీయ, పారిశ్రామిక ప్రతినిధులు కలిసి కూర్చొని ఒకరినొకరు పరిచయం చేసుకొని తమ వాణిజ్య పాలసీల్ని షేర్ చేసుకొని వ్యాపార అవకాశాలని ఆవిష్కరించుకునే వేదిక. ఇంకో మాటలో చెప్పాలంటే దావోస్ లో పెట్టుబడుల ముచ్చటంటే పెళ్లి చూపులు లాంటివి. కులగోత్రాలు అవి చెప్పుకొని కట్నకానుకల్ని మాట్లాడుకొని తిరిగొచ్చేయడమే. ప్రతి పెళ్లి చూపులు సక్సెస్ అయి పెళ్లి దాకా ఎలా అయితే దారితీయవో దావోస్ లో జరిగే వాణిజ్య ఒప్పందాలు కూడా అంతే. వాటి మీద పెద్దగా నమ్మకాలు పెట్టుకోవద్దని చెప్పే తార్కాణాలు గతంలో బోలెడన్ని. అందుకే తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న బిగ్ డీల్స్ మీద, కార్పొరేట్ జైంట్స్ తో ఏపీ సర్కార్ జరిపిన సమావేశాల మీద చర్చ అవసరమా లేదా అనేది ఒకానొక హైపోథెటికల్ క్వశ్చన్.